నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 1 పేపర్లు రీవాల్యుయేషన్ జరిపించాలి. తెలంగాణ హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్. కేంద్రం కీలక నిర్ణయం, పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి వర్సిటీ, జిఎన్యుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. బెట్టింగ్ యాప్ల కేసుల్లో కీలక పరిణామం, మొత్తం 19 యాప్ ఓనర్లపై కేసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు గుడ్ న్యూస్ అందించింది. ఎంపీల శాలరీ 24% పెంచుతూ కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పటిదాకా నెలకు ₹1,00,000 జీతం తీసుకున్న ఎంపీలు ఇకపై ₹1,24,000 తీసుకోనున్నారు. ఈ జీతం పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి ఎంపీలు పొందిన జీతంపై కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఒక్కో ఎంపీ వేతనం నెలకు ₹1,00,000 ఉండగా దానిని 1.24 లక్షలకు పెంచారు. అలాగే రోజువారీ భత్యాన్ని 2,000 నుంచి 2,500కు పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మాజీ ఎంపీలు ప్రస్తుతం ₹25,000 పెన్షన్ పొందుతుండగా ఇప్పుడు నెలకు ₹31,000 అందుకోనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులే టార్గెట్గా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 19 మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదయ్యాయి. 19 మంది నిర్వాహకులను నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో జారీ చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు.
రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిఎన్యు ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జేఎన్యు సుమారు 1,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంతో 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. జేఎన్యూతో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు ఏబీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు దోహదపడుతుందని నారా లోకేష్ అన్నారు. కేసీఆర్ గజ్వేల్ తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత గజ్వేల్లో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దారని, గజ్వేల్లో అనునిత్యం అభివృద్ధి సేవా కార్యక్రమాలను కొనసాగించారని తెలిపారు. అంతేకాకుండా ఇరిగేషన్ పైన అసెంబ్లీలో కట్ మోషన్ ఇచ్చాను అని అన్నారు. విధంగా ఇతర పట్టణాలకు ఆదర్శంగా గజ్వేల్ ను వారు తీర్చిదిద్దారు. మీకు కూడా తెలుసు, ఒకప్పుడు గజ్వేల్ లో మంచినీళ్ల కోసం సాగునీరు ఇచ్చిపెట్టండి, త్రాగునీరు కోసం కూడా ఇక్కడ గజ్వేల్ అక్కా చెల్లెళ్ళు ఎంత బాధపడేవారో నేను కూడా చూశాను. ఆ రోజుల్లో ఎండాకాలం వచ్చిందంటే అక్కా చెల్లెళ్ళ బాధలు వర్ణనాతీరం. గజ్వేల్లో త్రాగునీటి కోసం కటకటలాడేది. ట్యాంకర్లు, ఆటోలలో, రిక్షాలలో, డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూశాం, గజ్వేల్ పట్టణంలో చూశాం. కానీ కేసీఆర్ గారు ఈరోజు మిషన్ భగీరథను తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెల దహార్తిని తెచ్చిండు. ఏ అక్కా చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్లో త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇవాళ వస్తలేవు. మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సఫిషియెంట్ గా నీళ్లు వచ్చినాయి మిషన్ భగీరథ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాంట్లో కోత పెట్టింది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే 2వ అంతస్తు, మొదటి అంతస్తుకు నీళ్లు వచ్చినాయి మిషన్ భగీరథల. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఆ మిషన్ భగీరథ నీళ్లలో కూడా కోత పెట్టిరు గజ్వేల్ కు. ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక, కరెంటు లేక, ఉన్న భూమికి ధర లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంగా ఉండేది గజ్వేల్. కానీ కేసీఆర్ గారి కృషితో ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, గలగల బారే గోదావరి జలాలలో ఇవాళ గజ్వేల్లో ధాన్యలక్ష్మి తాండవం చేస్తుంది. బంగారముల పంటలు పండుతున్నాయి ఇవాళ గజ్వేల్లో. భూముల ధరలు 4-5 లక్షలు లేని భూములు ఇవాళ 2 కోట్లు, 3 కోట్లు, కోటి రూపాయలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో. 1 కోటి నుంచి 4 కోట్లకు పెరిగింది 4-5 లక్షల ధర లేని భూములు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైతుంది. భూముల ధరలు పడిపోతున్నాయి. ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది. ఎల్లుండి 26వ తారీఖు నాడు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో చర్చ ఉంది. దాంట్లో నేను మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం ఆల్రెడీ కట్ మోషన్ ఇచ్చాను. కట్ మోషన్ ఈ నిర్వాసితుల బ్యాలెన్స్ 5-10 పైసలు ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే చెల్లించాలని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 1 ఇంచును కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఢిల్లీ నుంచి మార్గదర్శకాలతోనే కొందరు యువకులు ఆందోళన చేస్తున్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం తీసుకోలేదని హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. Second thing, while coming down to Hyderabad Central University lands, Hyderabad Central University lands, Adhyaksha, we have never touched an inch of Hyderabad Central University land. And we have also a very big concern because I hail from that university. And in fact, our Deputy Chief Minister also hails from that university. And we have utmost responsibility to safeguard this land. We are very clear to the university officials also. In recent times, the Vice Chancellor of the university and the Registrar of the university has visited us. And they also told that the land doesn't belong to them. And the concern of the 2 lakes or the rocks, which the youngsters have been trying to put in.
మాజీ సీఎం కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి సంజయ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం తప్పి కేసీఆర్ పైన ఆరోపణలు చేశారని బండి సంజయ్పై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉందని నిజానిజాలు ఎంక్వైరీ చేసి తెలంగాణ ప్రజలకు తేల్చి చెప్పాలి, లేదా కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసీఆర్కి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి తొలగించాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర హోం సహాయక మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు రాజకీయాలను ఈరోజు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సమాజాన్ని తప్పుడు సమాచారంతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. వారి యొక్క రాజకీయ శైలి ఏందో, వారి యొక్క రాజనీతి ఏందో దీంతో అర్థం చేసుకోవచ్చు. గతంలో వాళ్ళు గుళ్ళను దోవి శవాలను తీస్తే మాకు, శివాలు వెళ్తే మాకు, శవాలను తీస్తే మీకు అనే ఏ విధంగా అయితే జనాలను రెచ్చగొట్టిందో ఈరోజు కూడా కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొస్తే వారి మీద కూడా ఈరోజు అనైతికంగా అసలు ఆధారాలు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎక్కడైతే బీదర్లో ఈరోజు ప్రింటింగ్ ప్రెస్సులు పెట్టి ఫేక్ నోట్స్ ముద్రించి ఈరోజు రాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళు డబ్బులు పంచాలని అనేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, నువ్వు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినావు అనేసి అడగదలుచుకున్నాము. నువ్వు ఎంపీ అయ్యి ఈరోజు 6-7 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది, కేంద్ర మంత్రి అయ్యి ఈరోజు దాదాపుగా 2 ఏళ్ళకు దగ్గర వస్తూ ఉన్నది. నువ్వు కరీంనగర్ నీ పార్లమెంట్ సెగ్మెంట్ తెచ్చిందేంది, నువ్వు చేసిందేంది, రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నిధులేంది, ఒక పాఠశాలను తీసుకొచ్చినావా? కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు నవోదయాలు ఇస్తే ఈ రాష్ట్రానికి ఒక్క నవోదయ లేదు, ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. వాటి గురించి ఎందుకు మాట్లాడావు బండి సంజయ్? ఈరోజు రాష్ట్రంలో వచ్చి ఈరోజు జనాలను కన్ఫ్యూజ్ చేసే విధంగా రాజకీయాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసు నమోదు చేశారు. అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 సంవత్సరం వార్షిక బడ్జెట్ను 5,258.68 కోట్ల రూపాయలతో పాలక మండలి ఆమోదం తెలిపింది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అంతేకాకుండా మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 58.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్కి ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5,258.68 కోట్లతో 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. मजहब के नाम पे सियासत नहीं करते हुए अगर गरीब मुसलमान को शादी मुबारक किया गया तो गरीब हिंदू और क्रिश्चियन बच्ची को कल्याण लक्ष्मी दिया गया। अगर गरीब मुसलमान भाई और बहन को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू को बचपमा के वक्त तोहफा दिया गया, गरीब क्रिश्चियन को क्रिसमस गिफ्ट दिया गया। वैसे ही हर किसी का रीत और रिवाज का इज्जत करते हुए, इज्जत रखते हुए एक गंगा जमुना तहजीब जिसके लिए हमारी तेलंगाना और हैदराबाद मशहूर है, उसको बरकरार रखते हुए केसीआर साहब ने बहुत काम किया। जैसा अभी हमारे अहमद भाई ने कहा, 204 स्कूल जो कायम किए गए हमारे टिप्स के जरिए, आज जिनमें जबरदस्त तालीम दिया जाता है बच्चों को, 1,40,000 बच्चों को, उनमें एक काबिलियत और दुनिया से लड़ने की हिम्मत, दुनिया में एक अमेरिका जाओ या यूके जाओ, कहीं भी जाओ पूरे दुनिया में, जहां भी आप हो, आपको तालीम से जो काबिलियत, तालीम से जो हिम्मत मिलती है, पूरी तरह से जो हिम्मत अफजाई किया जाता है, उसको भी केसीआर साहब ने
ध्यान में रखते हुए 1,40,000 से ज्यादा बच्चों को, लड़कियां और लड़के दोनों को भी हुकूमत के जरिए जबरदस्त इंतजाम किए। आज ना रमजान तोहफा है, रमजान में गरीब मुसलमान को तोहफा मिलता है, ना एक मुसलमान मिनिस्टर है, एक रिप्रेजेंटेटिव है गवर्नमेंट में। ये पहली बार है हिंदुस्तान में आजादी के बाद जहां कहीं भी कांग्रेस की हुकूमत थी, इससे पहले हमेशा मिनिस्टर थे, रिप्रेजेंटेटिव थे, और आज पहली बार 75 साल बाद हिंदुस्तान में एक कांग्रेस गवर्नमेंट ऐसी है जहां पे एक भी मुसलमान आज मिनिस्टर नहीं बन पा रहे हैं। मैं उम्मीद करता हूं कि आज दिल्ली में जो लीडरशिप है कांग्रेस पार्टी की, वो कुछ ना कुछ करेगी। मैं सुन रहा हूं कि 4-5 दिन में फिर एक बार कैबिनेट एक्सपेंशन हो सकता है। अभी असेंबली में भी बात चल रही है। रमजान के बाद शायद ये काम भी करेगी हुकूमत, और मैं उम्मीद करता हूं कि जो वादा किया गया माइनॉरिटी डिक्लेरेशन 4-5 हजार करोड़ बजट की, और बाकी जितने भी वादे किए गए 101 तोला सोना देने की, और बाकी जितने भी वादे किए गए माइनॉरिटी कॉर्पोरेशन के वास्ते भी काफी सारे वादे किए गए थे, इन सबका पूरी तरह से अमलावरी होगा। और जब तक अमल नहीं करेंगे कांग्रेस की हुकूमत, हम पीछे पड़ेंगे। काउंसिल में, असेंबली में, बाहर भी, आवाम के सामने भी हमारी जिद्दोजहद आपके लिए जारी रहेगी। उम्मीद करता हूँ कि माह रमजान महीने के बाद फिर एक बार केसीआर साहब से हम सब लोग कंसल्ट करके एक जबरदस्त प्रोटेस्ट भी प्लान करेंगे आपके लिए, और उम्मीद है कि कांग्रेस की हुकूमत जो वादा करेगी। इवी प्राइम टाइम अपडेट्स, कीप वाचिंग 4 Sides TV।